99% పీపుల్‌కి స్టైల్ ఫండమెంటల్స్ తెలవదు. అందుకే మీరిట్లా యావరేజ్‌గా ఉంటుర్రు. ఎంత స్టైలిష్ అయిదామన్నా అయితలేరు. సో, ఈ స్టైల్ ఫండమెంటల్స్, ఈ బేసిక్ ఫౌండేషన్ మీకు దెలిస్తే, మీ ఔట్‌ఫిట్ నెక్స్ట్ లెవెల్ పోతది. మీ ఫ్యాషన్ సెన్స్ గాడ్ లెవెల్ అయితది. కర్రీ మొత్తం వండినంక స్పైసీ, మసాలా, ఆ సాల్ట్ లేకపోతే ఎట్లుంటది? ఆ కర్రీకి టేస్టే రాదు. అట్లే మీ ఔట్‌ఫిట్ నార్మల్‌గా ఒక వైట్ టీ షర్ట్ ఏసుకోరు, ఒక బ్లూ జీన్స్ ఏసుకోరు, నార్మల్‌గా వైట్ స్నీకర్స్ ఏసుకోరు. అయిపాయే. నేను స్టైలిష్‌గా కనిపియాలనుకుంటే కనిపియరు. ఎందుకంటే మసాలా మిస్ అయింది. ఆ మసాలా ఏంది? యాక్సెసరీస్. యాక్సెసరీస్ ఏం చేస్తాయి తెలుసా? మీ ఔట్‌ఫిట్‌కి ఒక డెప్త్ ఇస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ ఏసుకున్నా. ఈ షర్ట్‌కి డెప్త్ ఇయడానికి ఒక చైన్ ఏసుకున్నా. ఈ క్లీవేజ్ చూపియడానికి. అట్లా మీ ఔట్‌ఫిట్ ఎంత బేసిక్ అయినా సరే, యాక్సెసరీస్ యాడ్ చేస్తే ఆ మసాలా, ఆ స్పైసీనెస్ అనేది స్టార్ట్ అయితది. ఇంకా ఎలివేటెడ్‌గా, స్టైలిష్‌గా అనిపిస్తారు. క్యాప్స్, చైన్స్, బ్రాస్లెట్స్, రింగ్స్ ఇట్లాంటివి మీ ఔట్‌ఫిట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈ రూల్ ప్రతి ఒక్కళ్ళు బ్రేక్ జేస్తారు. అందుకే మీరెప్పుడు స్టాండ్ ఔట్ కారు. ఎందుకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్‌డే ఉందనుకోండి. మీ బర్త్‌డేకి ఏం జేసిర్రు? ఒక చెక్ షర్ట్ ఏసుకొని, ఒక జీన్స్ ఏసుకొని, నార్మల్ చెప్పులేసుకోరు. మీరెట్లా స్టాండ్ ఔట్ అయితరు? మీ బర్త్‌డే. మీరప్పుడు ఎట్లా అంటే స్టాండ్ ఔట్ అయ్యేలా ఒక లేయరు, ఒక డెనిమ్ జాకెట్టు లేదంటే మంచి టెక్స్చరు, హుడ్డీ అట్లాంటి మంచి స్టైలిష్ ఔట్‌ఫిట్ ఎయాలి. ప్రతి ఒక్కళ్ళు ఏం జేస్తారంటే అకేషన్‌కి తగ్గట్టు డ్రెస్ ఎయ్యరు. అందుకే మీరెప్పుడు ఫ్యాషన్‌లో ఇంప్రూవ్ కారు. అట్లనే ఉండిపోతారు. మీరెన్నన్నా జెప్పండి. ఒక పూర్ ఫిట్టింగ్ 5000 షర్ట్, ఒక వెల్ ఫిట్టింగ్ 500 షర్ట్. 500 షర్టే గెలుస్తది. ఎందుకంటే ఫిట్ ఈస్ ద కింగ్. ఇప్పుడు మీరు ఎంతనన్నా పెట్టండి బట్టలకి. అది మీ బాడీకి ప్రాపర్‌గా ఫిట్ కాకపోతే, మీ బాడీకి తగ్గట్టు ఆ క్లాతింగ్ ఐటెమ్ లేకపోతే, మీరెప్పుడు స్టైలిష్‌గా కనిపియలేరు. సో, షర్ట్‌కి నేనొక సింపుల్ చెప్తా. కొంచెం ఫిట్ ఉండాలి చెస్ట్ దగ్గర, స్టమక్ దగ్గర లూజ్ ఉండాలి, హ్యాండ్స్ దగ్గర ఫిట్ ఉండాలి. లెంత్ మాత్రం ఆ జిప్, ఆ మిడ్ ఫ్లై నుంచి దాటిపోవద్దు. జీన్స్ అంటారా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండేలా చూసుకోండి. బ్యాగీ అయితే ఓకే. బ్యాగీ అయినా సరే. ఈ బేసిక్ గైడ్‌లైన్స్ ఫాలో అయితే మీ ఫ్యాషన్ ఇట్లా ఎలివేట్ అయితది. మీ ఫ్యాషన్ లెవెల్ బేసిక్ నుంచి గాడ్ లెవెల్ పోవాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్ ఫాలో కండి. ప్రతి ఒక్కళ్ళు రాంగానే ఆ! డిజైన్ బాగుంది. ఆ షర్ట్ అందరూ యేసుకుంటారు. నేను గూడా యేసుకుంటా అని గాకుండా ఆ టెక్స్చర్ ఏముంది? ఆ షేప్ ఏముంది? మీ బాడీ మీద ఆ సిలూయేట్ ఏముంది? టెక్స్చర్ అంటే లెనిన్, కాటన్ ఇవి టెక్స్చర్స్ అంటారు. సిలూయేట్ అంటే మీ బాడీ మీద ఎట్లా పడుతుంది? ఆ ఫాల్ ఎట్లుంది? అది సిలూయేట్. ఈ టెక్స్చర్, సిలూయేట్ ఇట్లాంటివి మీరు డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తే, ఆ ట్రెండింగ్ సిలూయేట్, ట్రెండింగ్ టెక్స్చర్స్ మీరేసుకుంటే, లెనిన్, సూయేడ్, వెల్వెట్ ఇట్లాంటివి మీరేసుకుంటే, మీ ఫ్యాషన్ సెన్స్ గాడ్ లెవెల్ పోతది. సో, ఫోకస్ ఆన్ షేప్, టెక్స్చర్ అండ్ సిలూయేట్. ఈ ఒక్క టిప్ తోటి నాకే కలర్ సెట్ అయితది. ఈ షర్ట్ కలర్ కిందకి ఏ ప్యాంట్ ఎయాలి? ఏ ప్యాంట్‌కి ఏ షర్ట్ కలర్ ఎయాలి? ఇదొక్క టెన్షన్ పోతది. ఈ ఒక 2 టిప్స్ చెప్తా. ఫస్ట్‌దేందంటే ఒక న్యూట్రల్, ఒక నాన్ న్యూట్రల్. న్యూట్రల్ అంటే బ్లాక్, వైట్, గ్రే ఇట్లాంటి ఎర్త్ టోన్స్ అన్ని న్యూట్రల్స్ అంటారు. నాన్ న్యూట్రల్స్ ఏందంటే రెడ్, పింక్, బ్లూ ఇవన్నీ నాన్ న్యూట్రల్స్. ఒక న్యూట్రల్, ఒక నాన్ న్యూట్రల్ తీసుకుంటే మీ ఔట్‌ఫిట్‌కి పర్ఫెక్ట్ కలర్ మ్యాచ్ అయితది. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. సెకండ్ ఏందంటే కలర్ వీల్ తీసుకోండి. ఒక కలర్‌కి అపోజిట్ ఏ కలర్ అయితే ఉంటదో, ఆ 2 కలర్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవి మీరు కళ్ళు మూసుకొని ఏసుకోవచ్చు. మీకు సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారు. పర్ఫెక్ట్ మ్యాచ్ అయితది. ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మిస్ కావద్దు ప్రతి వీడియో. ఇంకా బెటర్ ఫ్యాషన్ కంటెంట్ రోజు రోజు వస్తూనే ఉంటది.